കണ്ണാളൻ കെട്ടുന്നുണ്ടല്ലോ അത് നിന്നെ പൂട്ടാനാണല്ലോ തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന. Cameraman sir, Bob ready, Bob. Start camera. Action. Brother, fictional character of my brother, Bahubali. అమరేంద్ర బాహుబలి అను నేను అంటే ఆల్మోస్ట్ బాహుబలి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. బాహుబలి లైక్ అందులో మమ్మీ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ మదర్ గురించి కానీ వాళ్ళ బ్రదర్ గురించి అందరి గురించి ఆలోచిస్తాడు. వీడు కూడా అలానే అందరి గురించి ఆలోచించి అందరి గురించి కేర్ తీసుకొని ఒక కైండ్ ఆఫ్ భరించి అలా బాహుబలి చేయాలన్నమాట వాళ్ళ మైండ్కి. అండ్ మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నవ్వించాలనుకున్నావు. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. అండ్ ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఒక ఫాదర్ ప్లేస్ని రీప్లేస్ చేసిన పర్సన్ మా ఇంట్లో అంటే మీరే. ఒక్కొక్కసారి ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు అస్సలు. అండ్ మా మదర్ శివగాం అయితే కాదులే, యా ఇది చెప్తా, రఘువరన్ బీటెక్ మదర్ క్యారెక్టర్. నన్ను కాదమ్మా, పైకి చూడు, చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి. అవునరా, పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మా పట్టుకోలేమమ్మా. ఒక మదర్ ఫాదర్ లోకల్ అంటే భయం ఉంటుంది మనకి ఎలాగో, బట్ మాకు అలా డాడీ మీద కొంచెం భయం ఉన్నా మేము ముగ్గురం ఒక 3 బర్డ్స్ మమ్మీ దగ్గర ఏదైనా పెట్టేసుకుంటాం అంటే చెప్పేసి కక్కేసాం, అయిపోయింది, మమ్మీ అర్థం చేసుకుంటాను అన్నట్టు. ఇంట్లో అందరు అపోజ్ చేసినా కూడా తను నా సైడ్ నుంచి ఆలోచిస్తుంది, నీకు ఓకేనా అన్నట్టు తను డెఫినెట్గా ఆలోచించి నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి కూడా మా వాళ్ళకి ఇది ఇంట్రెస్టెడ్ ఏమని వాళ్ళు అనుకున్నా కూడా నా మొహం చూసి మమ్మీ చెప్పేస్తుంది, నాకు ఎందుకో దానికి నచ్చలేదు అనిపిస్తుంది. మా వాళ్ళు అనేవారు కూడా, నీ వల్ల ఇలా తయారైంది ఇది అన్నట్టు అన్నా కూడా నాకు ఒక రోజు రావాలి, ఒక డే వచ్చిన తర్వాత యా మమ్మీ వల్ల నేను ఇలా తయారయ్యాను అని పాజిటివ్గా ప్రౌడ్గా చెప్పుకోవాలి అనే మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఏమై చేశారు సమంత, అది తిట్టుకుంటుంది వస్తే. మేమిద్దరం ఒక మంచి డాన్స్ పార్ట్నర్స్ అనమాట. ఇప్పుడు ఆన్ స్పాట్ నాకు డాన్స్ చేద్దాం అక్కడ అంటే కడతాం మూమెంట్, ఆ మూమెంట్లో మాకు టేస్ట్ అయిపోతే చేసేస్తాం అనమాట, సింక్ అవుతాం. అండ్ మేమిద్దరం సమ్ రీల్స్ కైండ్ ఆఫ్ కూడా చేసాం డాన్స్కి రిలేటెడ్గా ఆన్ స్పాట్. ఫస్ట్ అయితే అది ఒకటి వస్తుంది. అండ్ షీ సో కేరింగ్. ఇంకా ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వదు అనమాట. అలా ఫుడ్
ఫుడ్తో చంపేస్తారంటారు, ఇది అలానే చంపేస్తుంది. అండ్ ఫస్ట్ నాకు వచ్చేది ఫస్ట్ అయితే డాన్స్, మేమిద్దరం కలిసి చేసేది అయితే అది అన్బీటబుల్. కొంచెం సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి. కొత్త భాగంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ డాడీది. ఏడ్చావులేరా, నువ్వు పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నువ్వు నా కొడుకువిరా. నాకు ఇంకేం అక్కకి అన్నతో అంటే డాడీకి నేను కొంచెం ఎక్కువ ప్యాంపర్డ్ కిడ్ అనమాట. వాళ్ళిద్దరు ఒక క్వశ్చన్ వేస్తే డాడీ వద్దన్నా నేను అదే క్వశ్చన్ వేస్తే యాక్సెప్ట్ చేసేస్తాడు అనమాట ఏది అడిగినా. సో డాడీతో ఒక కన్వర్జేషన్ ఉంటుంది, లైక్ ఒక ఫ్రెండ్తో కన్వర్జేషన్, ఏంటి అయితే ఏంటి అన్నట్టు బెదిరిస్తాను కూడా డాడీతో. అండ్ ఒకసారి డాడీని అయితే ఒక చిన్న కిడ్లా రెడీ చేశారనమాట. ఒక అరౌండ్ నైట్ టైంలోనే మేము ఇట్లా కన్వర్జేషన్ పెడుతూ ఉంటే స్కూల్ బ్యాగ్ చూసింది, ఇది బాగుందని బ్యాగ్ వేసుకుంటుంటే అట్లనే ఉండు అని చెప్పి కోమ్ చేసి బొట్టు పెట్టి చిన్న పిల్లలాగా అలా రెడీ చేసి పెట్టాడు డాడీ. ఆ ఫోటో